రెక్కలు విరిగిన పక్షిలా గూడు చెదిరిన బాటసారిలా ధనం లేనివాడు మనిషే కాదంటూ ఈ లోకం వెక్కిరిస్తుంటే ఖాతాలో సున్నాలు కడుపులో ఆకలి మంటలు నువ్వు పడే వేదనకు ఏ దేవుడైనా బదులిస్తాడా? ఒక్కొక్క అడుగు ఒక నరకంలా ఉంది. నమ్మిన వాళ్ళంతా పరాయి వాళ్ళై నవ్వుతుంటే వీడు పనికిరానివాడు అని సమాజం ఉమ్మేస్తుంటే గోడకు కొట్టిన బంతిలా నీ జీవితం ముక్కలైపోతుంటే అమ్మో అని అరిచిన ఆ దేవుడికైనా నీ బాధ వినిపిస్తోందా? కన్నీళ్ళు ఇంకిపోయాయి, రక్తం గడ్డ కట్టిపోయింది. విక్రమ్, నీ కన్నీరు నేల రాలితే అది కేవలం తడి. అదే కన్నీరు నీ కసిగా మారితే అది రేపటి సిరి. ఒక పక్క అప్పులవాడి వేధింపు, మరో పక్క ఆత్మాభిమానం. చావడమే పరిష్కారం అనిపిస్తోందా? కానీ నువ్వు చస్తే నీ కష్టాలు గెలుస్తాయి, నువ్వు ఓడిపోతావు. ప్రతి రాత్రి ఒక యుగంలా గడుస్తోంది, నిద్రలో కూడా భయం నిన్ను వెంటాడుతోంది. కుబేరుడు కూడా తపస్సు చేస్తేనే ధనవంతుడయ్యాడు. మరి నువ్వు కూర్చుంటే లక్ష్మిని ఇంటికి వస్తుందా? నాకు ఈ కష్టాలు, నేను చేసిన తప్పేంటి? నీ కన్నీటిలో ఒక మంట ఉంది, నీ ఆవేదనలో ఒక ఆయుధం ఉంది. ఇక నువ్వు లేవాలి కానీ ఎలా? కాళ్లకు బంధనాలు, మనసుకు గాయాలు, గుండె పగిలి అరుస్తున్నావు. ఆరుపు గెలుపుకు ఆరంభం కావాలి. నిద్రను వదులు, బద్ధకాన్ని తగులబెట్టు. నీ కష్టమే నీ మొదటి పెట్టుబడి. కన్నీటిని అగ్నిగా మార్చాల్సిన సమయం వచ్చేసింది. వేల ఏళ్ల క్రితం భూమిపై సాగర మథనం జరిగింది. కవ్వంగా మందర పర్వతం డాడుగా వాసుకి సాగరాన్ని మధించారు.
మొదట ఉద్భవించింది హాలాహలం, లోకాలనే దహించే భయంకర విషం. ఓం నమః శివాయ అంటూ ఆ శివుడు ఆ తరలాన్ని తన గొంతులో దాచాడు. లోక కళ్యాణం కోసం ఆ విషాన్ని భరించాడు. కాబట్టే తర్వాతే మహాలక్ష్మి పుట్టింది. విక్రమ్ నీ జీవితం కూడా ఒక సాగర మథనం. ఇప్పుడు నీపై పడుతున్న ఈ నిందలు అవమానాలే హాలాహలం. ఆ పరమశివుడిలా ఆ విషాన్ని దిగమింగు, నీ పట్టుదలను వీడకు. ఆ గరళాన్ని భరించిన వాడికే మహాలక్ష్మి తలుపు తట్టక మానదు. నీ శ్రమయే నీ అమృతం, నీ ఓర్పే నీ ఐశ్వర్యం. సంపాదించడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ధర్మం లేని ధనం నిలవదు, త్యాగం లేని సంపద వెలగదు. శిబి చక్రవర్తిని చూడు, తన దేహాన్నే కోసి చాడు. బలి చక్రవర్తిని చూడు, 3 అడుగులకే సామ్రాజ్యాన్ని అర్పించాడు. డబ్బు సంపాదించు కానీ నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు. 10 మందికి సాయపడే చేతే నిజమైన సంపదకు వారసుడు. నీ సంపదలో ధర్మం ఉంటే ఆ భగవంతుడే నీకు రక్ష. సాగర మథనంలో ముందుగా వచ్చిన హాలాహలాన్ని విషాన్ని శివుడు ఎలాగైతే గొంతులో దాచుకుని లోకాలను కాపాడాడో, విక్రమ్ కూడా సమాజం నుండి ఎదురైన అవమానాలను హేళనలను తన గొంతులోనే నిగ్రహం దాచుకున్నాడు. ఆ బాధను కసిగా మార్చుకున్నాడు తప్ప ఇతరులపై కోపాన్ని చూపించి తన శక్తిని వృధా చేసుకోలేదు. ఇదే అతని విజయానికి పునాది అయింది. హనుమంతుడికి రామకార్యం పట్ల ఉన్న అంకిత భావం విక్రమ్లో పెను మార్పు తెచ్చింది. Hey! Hey! చూసి రమ్మంటే కాల్చి రావడం, హనుమంతుడు కేవలం సీతమ్మను వెతికి ఆగిపోకుండా రావణుడి గర్వాన్ని అణచివేసేలా లంకను దహించాడు. అదే విధంగా విక్రమ్ తన సమస్యలను కేవలం గమనించడం కాకుండా వాటి మూలాలను వెతికి పరిష్కరించాడు. అప్పులను తీర్చడమే కాకుండా మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం లేని విధంగా తన ఆదాయ వనరులను అభివృద్ధి
చేశాడు. శ్రమయే పెట్టుబడి, నిద్రను వదులుకుని సమయాన్ని వృధా చేయకుండా శ్రమయే నీ మొదటి పెట్టుబడి అనే సూత్రాన్ని పాటించాడు. డబ్బులు కేవలం సంపాదించడం కాకుండా దాన్ని ఎలా వృద్ధి చేయాలనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాడు. సంపాదనలో నీతి లేకపోతే అది నిలవదని గ్రహించాడు. శిబి మరియు బలి చక్రవర్తుల త్యాగాలను స్మరించుకుంటూ తన ఎదుగుదల వల్ల ఇతరులకు మేలు జరగాలని నిశ్చయించుకున్నాడు. ఈ ధర్మబద్ధమైన సంపాదన అతనికి సమాజంలో కేవలం డబ్బున్న వాడిగానే కాకుండా గౌరవప్రదమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చింది. పురాణ పురుషుల లక్షణాలను తన రక్తంలోకి ఎక్కించుకోవడం వల్ల విక్రమ్ కేవలం ఒక ధనవంతుడిగా మాత్రమే కాకుండా తనను తాను శాసించుకోగలిగే ఒక విజేతగా ఎదిగాడు. అవమానించిన నోళ్ళే ఇప్పుడు అతని ఎదుగుదలను చూసి జేజేలు పలుకుతున్నాయి. కన్నీటి చుక్కలను వజ్రాలుగా మార్చుకున్న విక్రమ్ ఇప్పుడు తన సామ్రాజ్యానికి రాజుగా నిలబడ్డాడు.